హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మా ఇంటి దగ్గర నుంచి మా పొలం దగ్గరికి మా విలేజ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి. సో ఏంటి దిడ్డి ఫేస్తో మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారా? చాలా హెడేక్గా ఉందండి. సో అయినా కానీ మా అమ్మగారు ఈరోజు ఫ్రీగా ఉన్నారండి. సో వెళ్దామంటే చాలా రోజులు అయిందండి వీడియో తీయాలనుకున్నాను. సో అందుకే వీడియో అయితే తీస్తున్నాను. సో ఇలా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాం, నేను మా అమ్మాయి మా అమ్మగారు అండి. సో మా ఇంటి దగ్గర గుడి అయితే చూశారు కదా ఇందాక. సో ఇదండి, ఇలా అయితే వెళ్ళిపోతున్నాం మా పాత రోడ్డుకు. సో ఇది మా ప్లేసే అండి, మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ అలా మా ఇంటి వెనక ఉంటుంది. సో ఓపెన్ ప్లేస్ అలా పాతకాలము మనము పంటలు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర అన్నీ ప్రిపేర్ చేస్తాం కదండి. ఇప్పుడు అన్నీ మిషన్స్ వస్తాయి. సో ఆ ప్లేస్ అయితే వాడేవాళ్ళండి మా వాళ్ళు, మా అబ్బగారు జడ్జి గారు అలా. సో చూడండి ఇది ఊరిది అండ్ తెలుసు కదండి ఆ చెత్త కుప్పలది అంతా. సో మా ఊరి పక్కనే ఇలా అయితే జొన్న అయితే వేసారండి. సో ఇక్కడ చికెన్ పకోడా ప్రిపేర్ చేస్తారండి మా ఊరి వాళ్ళు. సో ఇది పాత రోడ్డు అండి, అప్పటి రోడ్డు. సో హైవే కొంచెం దూరంగా పోయిందండి. చూడండి మా ఇంటి పక్కనే సో పాత రోడ్డు ఉండేది, నేషనల్ హైవే అండి. ఆ నెంబర్ అయితే నాకు గుర్తులేదు. సో అందుకే అండి మా చదువులకైతే ఈజీగా ఉన్నది, మాకు హైవే పక్కనే ఉండింది. సో చాలా మందికి విలేజ్ ఎక్కడో అండ్ మీన్స్ రోడ్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో మేమైతే చాలా ఫ్రీగానే చదివాము. సో మా ఫ్రెండ్ గారు నాన్నగారు అండి. సో మా అమ్మగారు అలా పలకరిస్తూ ఉన్నారు. సో ఇదంతా ఒక ఎన్ని ఎకరాల ఉందండి. చూడండి ఎలా వేశారు పంట మొత్తం. సో విలేజ్ ఇవన్నీ చూడండి, జూట్లు అంటా అండి, మొక్కజొన్నలు, ఇంకొకటి ఏంటి వడ్లు అలా మొత్తం ఉన్నాయండి. సో అలా పరిచారు, ఎందుకంటే వాతావరణం కొంచెం చల్లగా ఉంది, వర్షం వచ్చే ఛాన్సెస్ అయితే ఉందంట అండి. సో ఇలా గేట్లు కూడా వేసుకున్నా. చూడండి మా అమ్మాయి అలా ఫ్రెండ్ బాగా చెప్తుంది, ఇవి జూట్లు అంట అండి, ఎర్ర జూట్లు. చూడండి మా తమ్ముడు ఇలా వర్క్ చేస్తున్నారో, అమ్మ నాన్నగారు చేయలేరండి, హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారండి పేరెంట్స్కు. సో అది ఇలా అయితే కప్పుకున్నారు చూడండి మొత్తం. సో మా అమ్మ నాన్నగారు అయితే కొంచెం ఇలా రెస్ట్ తీసుకున్నారండి. సో రిటైర్మెంట్ అయిపోయారు. సో పొలం పనులు అవన్నీ మానేశారండి. సో అలా ఫ్రీగా ఉంటారు. సో అందుకే మేమైతే రిస్క్ లేదండి మాకు. సో చూడండి ఆ జొన్న చేనుకు పిట్టలు వాళ్ళకుండా ఇలా ఆ తీగలు వచ్చారు చూడండి, దాన్ని ఏమంటారో తెలియదు నాకు, తెలుసు మా స్కూల్ అండి. సో మా స్కూల్ అప్పుడైతే ఇలా ఉన్న జస్ట్ మాడిఫై చేశారండి, మళ్ళీ వచ్చేటప్పుడు చూపిస్తానులేండి. నెక్స్ట్ చూడండి మా పాత రోడ్డు అమ్మడి ఇలానే ఉంటాయండి. సో మేము నెక్స్ట్ మా పొలం దగ్గరికి వెళ్ళాలంటే ఈ రోడ్డు అంతా దాటిపోవాలి. చూడండి మా స్కూల్ లొకేషన్, ఇది చిన్న కుంట అండి, ఎప్పటి నుంచో ఉంది మా స్కూల్ దగ్గరే అది. సో ఇంకొక ఊరు ఉంటుందండి అటు సైడ్, రైట్ సైడ్ ఇక్కడ నుంచి. సో అది చూడండి మా మొక్కజొన్న వేసారు. సో మిషన్ చూడండి జూట్లు ఆడుతుందండి. అవి సేమ్ యాజ్ లైక్ నువ్వుల పంట లెక్కనే ఉందండి. నేనైతే చూడలేదు, పచ్చిగా ఉన్నప్పుడు చూశాను. చూడండి నువ్వుల పంట కూడా ఇలానే ఉంటుంది. సో తెలుసా చూడండి ఆ మిషన్లు అయితే ఇరకపోయింది, బాగా ఎక్కువగా పోసేసారండి. సో చేను మీద అయితే కనపడదు కదా. సో ఈ లైన్ మొత్తం చూడండి ఎలా తీసేస్తున్నారో. సో నెక్స్ట్ నా ఇష్టమైన లొకేషన్ అయితే వస్తుందండి, మా ఊర్లో మా బస్ స్టాండ్ లొకేషన్ తర్వాత నెక్స్ట్ మా ఏరు లొకేషన్ అండి. ఏరు చూడండి ఎవరో వస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ అక్కడ బస్ స్టాండ్ అయితే ఉందండి నెక్స్ట్ వరకు. సో చూడండి ఎంత బాగున్నాయి, వాటర్ అయితే చాలా ఎక్కువ వచ్చేసాయండి, చాలా జాగ్రత్త. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, ఎంత చూడండి చాలా గ్రీనరీగా పచ్చదనంగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సరే ఎక్కువసేపు ఉండలేం కదా, మా అమ్మాయి ఉందండి పక్కన భయపడుతుంది. సో అలా అయినా కానీ ఇలాగల వీడియో అయితే కవర్ చేశాను. చూడండి చాలా బాగుందండి లొకేషను, వాతావరణం చల్లగా ఉంది కాబట్టి. చూడండి వాటర్ కదలకుండా ఉన్నాయి, భయంకరంగా ఉందండి. అక్కడ నుంచి చూస్తుంటే నాకే భయం వేస్తుంది. సో ఇది పాతకాలం బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి అంట అండి. సో మా అమ్మ వాళ్ళు చెప్తుంటా 80s అంటే 1800 సంవత్సరంలో ఎప్పుడో కట్టారంట అండి వాళ్ళు. అక్కడ రాసి పెట్టి ఉండింది, మా అబ్బా వాళ్ళు అంటూ ఉండేవారు. అది ఏ ఇయరో క్లారిటీగా అయితే తెలియదండి, నాకైతే చెప్పారు బట్ గుర్తులేదు. చూడండి ఎంత బాగుందో, బట్ డేంజరే అండి ఇక్కడ వెళ్ళడం, కొంచెం చూసుకొని వెళ్ళాలి.
అయినా కానీ ఈ పెద్ద మిషన్లు అన్నీ వస్తూ ఉంటాయండి. సో ఇలా మొక్కజొన్నలు తీసుకునే లారీలో, కార్లో, ఊర్లో నుంచి వెళ్ళేవి ఇక్కడ ఒక 5-6 ఊళ్ళ దగ్గర నుంచి వెళ్తూ ఉంటాయండి. సో అది మొత్తం చూడండి, బస్సు అయితే వెళ్ళిపోతుంది. అదే అండి హైవే. సో మొత్తం చూడండి, ట్రాక్టర్ తోలుతున్నాడు మా బాబాయ్ కొడుకు. ఎప్పుడు నేర్చుకో మాకు తెలియదు. సో సడన్ సర్ప్రైజ్గా ఆపేసి అలా మాట్లాడేసాము. సో నెక్స్ట్ ఈ లైన్ మొత్తం రెగ్గల చెట్లు ఉంటాయండి, రేగి పండ్ల చెట్లు. రెగ్గాలంటే మీకు అర్థం కాదు, రేగి పండ్ల చెట్లు అయితే ఉంటాయండి, చిన్నవి పెద్దవి. సో లెఫ్ట్ సైడ్ అయితే ఉండవండి, ఎందుకంటే హైవే కదా. సో కొట్టేశారు. రైట్ సైడ్ బాగా ఉంటాయండి ఇదంతా. సో మీకు మొత్తం పంటలు అక్కడ అన్నీ చూడండి, జూట్లు అన్నీ అలా రెడీ చేసి పెట్టుకున్నారు జల్లి పెట్టి. సో వర్షం పడుతుందని, ఒకవేళ వస్తే కప్పుకోవచ్చు అని అలా కూర్చున్నారండి. సో నెక్స్ట్ ఈరోజు మొత్తం పంటలు అక్కడ ఏమేమన్నా మీకు చూపించినటువన్నీ చెట్లు ఏదన్నా అవన్నీ చూడండి. చేయి అయితే పెట్టలేదు, ఎందుకంటే సో కుదరలేదు అక్కడ. చూడండి ఇదంతా అదే, ఇది జొన్న అండి. మరి బోరుగా అనుకోకండి, మొత్తం ఈ వీడియో మొత్తం నా పంటల గురించే ఉంటుంది. చూడండి ఒక ఫ్యామిలీ మొత్తం ఎంత కష్టపడుతుందో. రైతు కష్టం అలాంటిదండి. అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, పిల్లలు లేరు, పెద్దలు లేరు, అందరూ కలిసి చేసుకోవచ్చు ఈ పని అయితే. మమ్మల్ని గోల పెడుతుందండి, దారమడి కురుకురేలు పండ్లు అని. ఇంటి దగ్గర ఎవరు ఉండరండి చూసుకోనికి. సో అందుకే అమ్మాయిని తీసుకెళ్ళాం. చూడండి రేకి పళ్ళు ఇంకా అవ్వలేదు. సో అవుతూ ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, బల కాసాయండి చెట్టుకైతే. చూడండి బైకులతో వచ్చారు పనికి. నడక అనేది ఉండదండి ఇప్పట్లో అయితే. ఆటోలు, ట్రాక్టరు, బైకులే, అంతా స్మార్ట్ వర్క్ అయిపోయిందండి. వర్క్ తక్కువ, డబ్బులు ఎక్కువ. ఏ పనులైనా కష్టం ఉంటుందిలేండి ఎక్కడైనా. సో అది వాయిస్ ఓవర్ అవసరమే కాడ ఇస్తానండి, అవసరం లేని కానీ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఇది బంకపండ్ల చెట్టు అండి, చాలా ఇయర్స్ అయింది చెట్టు ఉండబట్టి నాకు గుర్తొచ్చినప్పటి నుంచి. అప్పుడు బైకులు తక్కువ కదండి. సో ఆ టైంలో అప్పుడు గడ్డి మామూలుగా బరగడ్ల గడ్డి తెస్తాం కదండి. అప్పుడు గ్యాస్ కూడా లేదు కదా. పుల్లలు తెచ్చుకున్నప్పుడు ఎవరైనా ఇది సింపుల్గా చెప్పేటి వెళ్ళండి, లైక్ మీన్స్ బంకపండ్ల చెట్టు దగ్గర ఎట్టి వెళ్తాను ముందే చెప్పుకొని మాట్లాడుకొని. సో అలా సమాచారం అయితే ఈ చెట్టు బాగా యూజ్ అయ్యేదని నాకు బాగా తెలుసా అండి. బంకపండ్ల చెట్టు దగ్గర పెట్టాను, వెళ్ళి తీసుకురండి అని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారండి. సో ఎక్కువ పుల్లల్లో లైక్ అప్పుడు గ్యాస్ లేదు కదా, పొయ్యి మీదకి గడ్డికి అలా నాకు బాగా గుర్తుంది. సమాచారం అయితే ఆ చెట్టు బాగా యూజ్ అయిందని మా ఊరి వాళ్ళందరికీ, బంకపండ్ల చెట్టు దగ్గరని. సో నాకైతే అందుకే స్పెషల్గా చెప్పాను. ఆ చెట్టు పండు కూడా మీకు ఒకసారి చూపించాను అనుకుంటా అండి, నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి సెర్చ్ చేయండి మీకు కావాలనుకుంటే. మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నామని, అంతా మా ఊరి వాళ్ళే, మా పక్క ఊరి వాళ్ళే, అందరూ తెలిసిన వాళ్ళే. పల్లెటూరు అంటే ఇదే అండి, మామ, అత్త, పిన్ని, అక్క, బాబాయ్, చాలా పలకరింపులు ఉంటాయండి. సో ఏ స్వార్థం లేకుండా. బట్ ఇప్పుడు అందరి దగ్గర అలానే ఉన్నారులేండి జనాలు. సో తప్పదు, మన సిచ్యుయేషన్ తగ్గట్టు, మన అవసరం తగ్గట్టు. సో ఒకరికి హెల్పింగ్ నేచర్గా ఉంటూ బతకాలండి. సో నా ఆలోచన అయితే అది. ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, మనం ఇబ్బంది పడద్దండి. సో సర్దుకొని సిచ్యుయేషన్ తగ్గట్టు లైఫ్ లీడ్ చేయాలి, అంతే కదండి. సో నేనైతే కరెక్ట్గానే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో చూడండి. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నదే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, లైక్ ద బటన్ అండి. సో చూడండి మట్టి పెట్టారు, వాటర్ వస్తే లోపలికి. అవి ఏంటో తెలియదు మరి, జూట్లో వడ్లో మొక్కజొన్న తెలియదు, మట్టి కూడా కప్పేశారు. ఎంత కష్టమో కదండి రైతులకు. రైతు కష్టపడితేనే మనం అందరం తినగలం. మేము రైతు బిడ్డలేం కదండి, తెలుసు మాకు ఆ కష్టం విలువ. సో ఇప్పుడు కొంచెం మా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వడం వల్ల సో రిటైర్మెంట్ అయితే ఇచ్చేసాం, ఫ్రీగా ఉన్నాము. సో చేసే పనులు చేసేసుకోవడం, లైఫ్ లీడ్ అవుతూ ఉంది ప్రస్తుతానికైతే. ఓకే.
సో అదండి చూడండి, ఇంకా రేగి పండ్లు చూపిస్తానే ఉన్నది అలా పూత, చిన్న కాయలు. సో ఒక చెట్టు చూడండి వస్తుంది, ఏమున్నాయండి అసలు. అవి ఉన్నవాళ్ళండి, ఎందుకంటే స్కూల్ పిల్లలు మధ్యాహ్నం టైం ఉన్నప్పుడు వస్తారు, ఈవినింగ్ టైం వస్తారు. ఇక్కడ మొక్కజొన్నలు అన్ని ధాన్యాలు ఆరబెట్టుకునేటోళ్ళు వస్తారు, పొలానికి పోయేటోళ్ళు అందరూ ఉన్నవాళ్ళండి. సో మేము ఎప్పుడో కదా వచ్చేది. చూడండి ఆ చెట్టుకి ఎంత బాగున్నాయి. షార్ట్ కూడా తీసాను, ఆ షార్ట్ కూడా అప్లోడ్ చేస్తానులేండి. సో మా అమ్మగారిని అదే అడుగుతున్నాను, ఇది అమ్మ వీడియో తీస్తానని. చూడండి ఎంత బాగున్నాయి కదా, సంక్రాంతి కల్లా వచ్చేస్తాయిలేండి, ఈ 2 వీక్స్ కల్లా. సో మా అమ్మగారి వల్లే అండి వీడియో అంతా వచ్చింది. సో అమ్మకు థ్యాంక్స్ చెప్పాలి, తనే ఫోర్స్ చేసిందండి, చాలా ఎంకరేజ్ చేస్తానండి మా అమ్మగారు నాకైతే. సో ఇక్కడ నుంచి హైవేకి అయితే దాటాలండి. సో మా పాత రోడ్డు నుంచి హైవేకి వెళ్ళి పక్క రోడ్డుకి వచ్చేసాం కూడా ఆల్రెడీ. ఒకటైతే పండు దొరికిందండి, తినుకుంటే వెళ్తూ ఉన్నాము. మా అమ్మాయిని ఏదో అడుగుతూ ఉన్నానండి. సో ఇలా నెక్స్ట్ ఊరు ఉంటుందండి, ఇంకొక ఊరు. సో ఆ ఊరిలో కూడా మా ఫ్రెండ్స్ అందరు ఉంటారు. సో ఆ ఊరు సైడే మా చేను. సో ఇలా అయితే వెళ్తూ ఉన్నాము. చూడండి వడ్లు కూడా బాగా పండాయండి ఈసారి మా ఊర్లో. సో వడ్ల చేను, అది మీన్స్ వరి అయితే అయిందండి. సో కోయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు వర్షాల వల్ల అవి మిషన్లు దిగవు కదా. చూడండి ఎర్రగా, ఇది పచ్చగా ఉన్నప్పుడు బాగుంటుంది వరి పంట. మీన్స్ అప్పుడు స్టార్టింగ్లో బాగుంటుంది, ఇప్పుడు బాగుంది చూడండి. బాగా చలిగా ఉంది, చలికి గొంతు నొప్పి అయితే వచ్చిందండి. సో మధ్యలో దగ్గు వస్తుంది, డిస్టర్బెన్స్గా అనుకోకండి. సో మా సైడ్ అయితే బాగా చలిగా ఉందండి. సో మీ సైడ్ కూడా అలానే ఉంది కదా, ఎక్కడైనా ఉంటుందిలేండి సంక్రాంతి వరకు. తప్పదు, అన్ని సీజన్లో మనం తట్టుకోవాల్సిందే. చూడండి ఇది ఇంకొక ఊరికి రోడ్డు అండి. సో హైవే నుంచి ఇంకొక ఊరు రోడ్డుకి అయితే వచ్చేసాము, అక్కడే మా చేను ఉంటుందండి. సో మా అమ్మలకి అయితే బస్ అవైలబిలిటీ ఉందండి, మా ఇంటి దగ్గర నుంచి మా పొలానికి. అండ్ ఆటోకైనా వెళ్ళొచ్చు, బైక్లైనా వెళ్ళొచ్చు. బట్ మీ అందరి కోసం మా ఊరు విలేజ్ చూపించాలనే ఉద్దేశంతో ఇలా అయితే వీడియో తీస్తున్నానండి. సో మీరు అందరూ చూడండి వీడియో, సో షేర్ కూడా చేయండి. సో నా ఛానల్లో ఉంటాయండి, ముగ్గులు ఉంటాయి, హనుమాన్ వీడియోస్ ఉంటాయి, ఇలా ఫ్యామిలీ ఫంక్షన్స్ వీడియోస్ ఉంటాయి, డ్యాన్స్ వీడియోస్ ఉంటాయి, ఇంకా శారీ కలెక్షను, డ్రెస్ కలెక్షను అలా ఉంటాయండి. సెంటిమెంటల్ బర్త్డే, ఎవరైనా బర్త్డే మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అలా. సో అవన్నీ చూడండి మీకు నచ్చితే. సో అదండి, సో ఇలా అయితే వెళ్తూ ఉన్నాము. సో అందరికీ అన్నీ నచ్చాలి లేదని, మీకు నచ్చే వీడియోస్ అయితే చూడండి. సో ఇది చూడండి, ఇది తుమ్మముళ్ళు అండి. సో అప్పుడు పాతకాలం ఈ తుమ్మములతోనే ముక్కులు చెవులు కుట్టేటోళ్ళని, అందుకే స్పెషల్గా చూపిస్తున్నాను. సో మా అమ్మగారు ఎందుకు చూపిస్తాను అడుగుతాను. చూడండి తుమ్మముళ్ళు, అవి మనము హోల్స్ పెట్టాలంటే మనకు అవి తెచ్చుకోకుండా హోల్స్ పెట్టేటోళ్ళంటే చిన్నప్పుడు చాలా దొరికాయండి. సో ఇప్పుడు ఈ కుక్ లైన్లో, సో ఈ పొలాలంతా మొత్తం క్లీన్ చేసుకోవడం, మిషన్స్ ఎక్కువ రావడం వల్ల ఆ చెట్లు దొరకలేదు, లక్కీగా దొరికిందని అందుకే చూపించాను. సో మీరు కూడా ఇలానే చేశారు కదా అప్పుడు. సో ఒకసారి కామెంట్ చేయండి, మేము కూడా అలానే అని. సో మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది, చూస్తున్నారా లేదండి. సో నాకు కూడా సక్సెస్ కావాలండి, ఇంకా నాది ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వలేదు. సో సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయిందండి. సో వాచ్ అవర్స్ అయితే రాలేదండి. సో మీ అందరు సపోర్ట్ అయితే కావాలి నాకు. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను కదండి, ఇయర్ రావలేదు. సో నెక్స్ట్ ఇయర్ అయినా నాకు సక్సెస్ రావాలని కోరుకుంటానండి మీ సపోర్ట్తో. సో నాకైతే అందరు సపోర్ట్ చేయండి. సో చూడండి ఇలా పత్తి, సీడు పత్తి, మొక్కజొన్న, జొన్న, శనగ, సో ఇలా అయితే వేస్తారండి. సో ఇది నెక్స్ట్ వరి పంటకు రెడీ చేస్తున్నారు. మా అమ్మ ఇంకా అంతవరకు నచ్చిందండి ఈ వీడియో, ఫస్ట్ నుంచి ఇటుకు చెప్పే వరకు నచ్చిందండి. సో లారీలు అయితే వెళ్తున్నాయి చూడండి. ఇంకా ఓపిక లేదంటుందండి. సో ఇక్కడ నుంచి మా అమ్మని అయితే ఎత్తుకున్నాను. సో వీడియో అటు ఇటు కదులుతూ ఉందండి. సో అది ఫస్ట్ టవర్ అండి మా ఊరికి, సెల్ టవరు. సో అప్పుడు ఈ టవర్ను కూడా సింబల్గా వాడుకునేటోళ్ళండి, గడ్డికి ఇలా వచ్చేటోళ్ళు టవర్ దగ్గర పెట్టానని. సో సమాచారంగా ఈ టవర్ కూడా వాడేటోళ్ళండి.
సో తర్వాత ఆ టవర్స్ అన్నీ వచ్చాయండి. సో మా ఊరు సెల్ టవర్ అయితే ఫస్ట్ నేను టవర్ వినింది ఇదే అండి, మామూలుగా మేము చిన్నప్పుడు. సో ఇదైతే నాకు గుర్తు కొంచెం. చూడండి కొంగలు అయితే తింటూ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. సో మా వీడియో అటు ఇటు వచ్చినా కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి. సో మా అమ్మని ఎత్తుకోవడం అవ్వలేదని నడవడం ఎవరని చెప్తూ ఉందండి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది. సో తన ఛానల్ కూడా ఉందండి, తన ఛానల్ అయితే పెట్టేస్తాను ఇది. సో చూడండి సీడిపత్తి, ఆటోలో కొంగలు, చూడండి ఎలా ఉందో వాతావరణం. చూడండి టవర్ దగ్గర అంతా ఎట్లా గలీజ్గా ఉందో. చూడండి సేల పంట పొల ట్రాన్స్ఫార్మర్ల వైరింగ్స్ చూడండి ఎంత బాగా సెటప్ చేశారో. సో ఇంకా చూడండి మినుము పంట కోసి కువ్వలు అయితే పెట్టారు. సో మిషన్ అయితే పట్టలేదు ఎందుకంటే వర్షం పడడం వల్ల. సో ఒక అక్క అయితే వెళ్ళిందండి. సో మేము అటు వెళ్తున్నామని ఆ ఊర్లోకి ఎక్కుతారా అని అడిగింది. సో చాలా మంచి అమ్మాయి. సో తనకు మంచి జరగాలని కోరుకుంటున్నామని. సో ఇలా మట్టి రోడ్డుకి అయితే వచ్చేసాము. ఆ ఊరికి అయితే ఆ దారండి. సో పొలాలకైతే ఇలా మట్టి రోడ్డు అయితే ఉంది, ఇలా అయితే వెళ్తూ ఉన్నాము. చూడండి పత్తి రెడీ అయిపోయింది. సో ముచ్చట్లు అయితే పెట్టుకున్నామని ఎవరు అడిగారని నిదానంగా అయితే వెళ్తున్నాము. చూడండి కంది చూడండి ఎంత బాగుందో. సో మా అమ్మాయిని ఎలాగోలా కొద్దిసేపు దించానని బరువైందని ఏం నడుస్తా చూడాలి. ఫోన్ అయితే వచ్చిందండి, ఇంకో ఫోన్ మా అమ్మగారి ఫోను. సో శనగ పంట చూడండి దగ్గరలో లేదండి, సో అందుకే చూపించలేకపోయాను. ఇంత బాగుంది కదా. ఇది ఇత్తనం బెండ అంట అండి, మా అమ్మ అన్నారు. బెండ పంట. సో అదే అండి, ఇదైతే మా చేనే అండి ఒకప్పుడు. సో వేరే రీజన్స్ వల్ల అమ్మేసాము. మా చేను దగ్గర చెట్టు అండి, రేగి పండ్ల చెట్టు హైలైట్ అండి ఇది. అసలు చాలా బాగుంటాయి పండ్లు, ఎన్ని ఉన్నాయో పండ్లు అయితే రేగి పండ్లు. సో దగ్గరికి వెళ్ళి చూపించాను అనుకుంటాను. సో వెళ్ళలేకపోయానండి. సో అది మా చేనే అండి. సో వేరే రీజన్స్ వల్ల అమ్ముకోవాల్సి వచ్చింది. బాగా వర్రీ వండించేవాళ్ళండి మా అమ్మ వాళ్ళందరూ. సో అదే అండి. సో చూడండి ఒకసారి జూమ్ చేసి అయితే చూడండి ఆ రేగి పండ్లు ఎన్ని పండ్లు ఉన్నాయో అండి ఆ చెట్టుకైతే. సో మా అమ్మాయి పండు 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 అని తినుకుంటూ వస్తుందండి. సో మీ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. జొన్న అండి ఇది. ఇక్కడ మట్టి రోడ్డు కూడా వాడేసుకుంటాను చూడండి. ఏం చేస్తామండి, ఇంకా తప్పదు కదా. సో మొక్కజొన్న పంట.
నైట్ 12 వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పగలు డిస్టర్బెన్స్గా ఉంటుందండి, ఎందుకంటే లాంగ్ వీడియో కదా. సో డిస్టర్బ్ అయితే మళ్ళీ రాదు, వాయిస్ వేరుగా ఉంటుంది. అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసేస్తానండి. మార్నింగ్ అలా వచ్చేస్తుంది. ఒకసారి వీడియో అయితే చూడండి. ఫ్రీగా దొరికేవండి రేగు పనులు, ఓపిక ఏరుకొచ్చుకొని చేసుకోవచ్చు. టౌన్లలో వందల పెట్టి కొంటూ ఉంటారండి, అవి బాగలేంటివే, తప్పదు కదా ఇంకా. సో విలేజ్లో అయితే ఇవన్నీ ఊరికే ఫ్రీగా దొరుకుతాయండి. ఎవరో పొలం దగ్గర పొగ అయితే పెట్టేశారండి. పొలాలు అయితే కలుస్తున్నారు అనమాట, జూట్లు మొక్కజొన్నలు నెక్స్ట్ పంట వేయడానికి. సో అదంతా కాల్చుకొని అంతా రెడీ చేస్తారండి. సో ఇక్కడ 4 రోడ్లు కలుస్తాయండి. ఇక్కడ పొలాల్లో అదే వేరే ఊళ్ళ నుంచి పొలాలకు దారులు అండి ఇవన్నీ. పాతకాలం అయితే ఊళ్ళకు దారులు ఉన్నాయి, ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు అంతా హైవేలలోనే. సో ఇవి పంట పొలాలకు దారులు అండి, వేరే ఊళ్ళ నుంచి. సో మేము ఇంకో దారికి అయితే ఎటు సైడ్ అయితే టర్న్ అయిపోయాం. సో నెక్స్ట్ 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ అయితే మా పొలం వచ్చేస్తుంది. చూడండి మా అమ్మాయి ఎంత బాగా నడుస్తుందో. పూలు బలన్నాయి కదండి మా అమ్మాయివి. చూడండి ఎంత బాగా కాలుస్తున్నారో. మోడంగా ఉన్నాయి, కాలుతున్నాయండి. మీన్స్ వర్షం పడేటట్టున్న కాలుతున్నాయి. సో వర్షం పడకపోతే దగ్గర కాలిపోండి పొలం మొత్తం. అగ్గిని ఎవ్వరు ఆపలేరు కదా. చూసుకొని ఇలా అన్నీ చేసుకోవాలి. నెక్స్ట్ పంటకు ఇబ్బంది లేకుండా ఇలా చేసుకోవాలండి. సో ఇది కూడా, సో అదెల్లా కాల్చాలా, అదెల్లా దాటుకొని వచ్చేస్తాం ఎలాగోలా. సో ఇదెల్లా వాళ్ళదే అండి. సో మా తెలిసిన వాళ్ళ మామయ్య వాళ్ళ పొలంలో అమ్మవారు అండి. సో అక్కడ గుడి కట్టించారు. సో ఇది మా ఊళ్ళో వాళ్ళ మొక్కజొన్న అండి. సో ఇది నెక్స్ట్ కాల్చాలా. సో ఆ పొలం అలా రెడీగా ఉంది. పూలు చూడండి, ఎల్లో, రెడ్, పింక్, ఆరెంజ్ కాంబినేషన్ పూలు ఉన్నాయండి. సో అందుకే నేను వీడియో ఎత్తేస్తే మళ్ళీ దొరకవని. సో నెక్స్ట్ వెళ్ళేటప్పుడు సో ఆ పూలు కోసి చూపించలేదండి మీకు. సో చూడండి ఇక్కడికైతే వచ్చేసాము. చూడండి పింక్, ఎల్లో, ఆరెంజ్, పర్పుల్, సూపర్ ఉన్నాయండి కాంబినేషను. డార్క్ ఎల్లో, లైట్ ఎల్లో, సూపర్ అసలు అండి. ఇలాంటి చెట్లు వేసుకొని డెకరేషన్ చేసుకొని చాలండి. సో ఎంతవరకు ఇవి ఫ్రెష్గా ఉంటాయో అయితే తెలియదు. ఇవి కొండపూల చెట్లు అయితే అంటుంది మా అమ్మ, ఎందుకంటే ఇంకొకటి కొండ సైడు కొండ సైడ్ పొలం ఉంటే అక్కడ ఉండేటివన్నీ మరి ఇక్కడ కూడా వచ్చేసాయి. సో ఓపిక ఎలాగోలా తీసేసుకొని మీకైతే వీడియో చూపిస్తాను చూడండి. మీ సైడ్ ఏమంటారు ఈ చెట్టుని ఒకసారి కామెంట్ చేయండి. కొండ పువ్వు చెట్టు అయితే అంటుందండి మా అమ్మగారు. చూడండి బాగుంది కదా కాంబినేషను చూస్తుంటేనే. సో మిమ్మల్ని అడుగుతున్నానండి, సో అందుకే ముందే చెప్పేస్తున్నాను. చూడండి పిట్టలు చూడండి ఎంత బాగా గుళ్ళు పెట్టుకున్నాయి. ఒక చెట్టుకు ఏ చెట్టుకు లేదండి ఆ చెట్టుకే ఉన్నాయి చూడండి, స్పెషల్గా ఏమో మరి అక్కడే పెట్టుకున్నాయి. సో ఇక్కడ ఏ చెట్టుకు లేవండి, మరి ఆ చెట్టుకి అయితే ఎక్కువ ఉన్నాయి ఎందుకో. పిట్టల గూళ్ళు చూడండి ఎంత బాగా పెట్టాయో. అయ్యో కనిపించలేదు కదండి, కనిపించదు అనుకున్నాను. మా అమ్మకు పెట్టినప్పుడు కనపడతాయిలేండి. సో అక్కడ ఎవరో అందరూ పిల్లలు మందు కొడుతున్నారండి. పొలానికి 16 ఎకరాలు అండి అది.
సో చూస్తూ ఉన్నారు అక్క ఏంటి ఫోన్ పట్టుకొని ఇలా తీస్తుందని. సో నువ్వు పంట, మొక్కజొన్న పంట అదెల్లా మా పొలం అయితే దగ్గరకు వచ్చేసాము. చూడండి ఇక్కడ చిన్న మోరు అంటారండి, చిన్న బ్రిడ్జిని వాటరు కొనిగా. చూడండి ట్రాన్స్ఫార్మర్ సెటప్ ఇది ఇంకొక. సో ఇది అండి మా పొలము. పొద్దున్న వేసేసామండి మేము. సో మా బావాళ్ళు అయితే వేస్తున్నారండి. సో ఇది నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుందో. టేకు చెట్లు, శ్రీగంధం చెట్లు అట్లా వారకు వేసుకున్నామండి. మా అమ్మ ఏమో నిలబడిపోయిందండి. సో మా బోరు అన్నీ ఇక్కడ. సో చేలోకి వస్తా అని అక్కడ కొన్ని షార్ట్ అయితే తీసుకున్నానులేండి. చేలోకి వస్తానే అవ్వ మనవరాలు తింటూ ఉన్నారు చూడండి. దోశ తెచ్చుకున్నారు, మరి కురుకురేలు పండ్లు తిన్నారు చూడండి. మా అమ్మ ఎంత బాగా పెట్టుకున్నారో చూడు, బాగుంది కదా కాంబినేషను. ఎల్లో, పింక్, పర్పుల్, ఆరెంజ్. సో అదండి ఇదైతే ఎర్రచందనం చెట్టు అండి ఇది. సో మా అమ్మగారు అయితే పొలంలో ఏదో పని ఉందని ఏదో కోయడానికి అలసందలో ఏంటి అండి అనపకాయలో. సో మేమైతే పక్క బీడ్ చేయలేదని మా అమ్మ చెప్పులు ఆడ మర్చిపోయింది అంటాను, తేవడానికి వెళ్తున్నాం. తను కూర్చోబెట్టి చూడండి ఎంత బాగా కూర్చుంది ఏడవకుండా. పక్కనే మా అమ్మగారు ఉన్నారులేండి. అయినా పిల్లల్ని ఎప్పుడు ఇలా వదిలి వెళ్ళకండి. సో నేను సేఫ్టీగానే వదిలి వెళ్ళాను. సో మా సేను కూడా పక్కన బైక్ అవైలబిలిటీ అయితే ఉందండి, దారి మరి లోపలికి అయితే ఏం లేదు. సో తింటూ ఉంది చూడండి మా అమ్మాయి. సో నీళ్ళైతే తాగేసాను చూడండి, ఏదో కష్టపడినట్టు. సో వీడియో ఏదో ఇలా ట్రై చేసాము. మా అమ్మ కోసే వరకు రమ్మన్నదండి, నేను రాలేదు దయమేసి. సో నేను వెళ్ళిన అమ్మాయి ఏడుస్తుంది కదా. సో అలా ఫోను వీడియో కాల్ అలా అయితే తీసుకున్నామండి. చాలా ఎత్తుగా ఉందండి, నామకన్నా ఎత్తుగా ఉంది, అందుకే భయం వేసింది. నేను వెళ్ళినా తను ఇబ్బంది పడుతుందని. మా అమ్మగారు అయితే కోస్తూ ఉన్నారండి పాపం తను కూడా. సో నేను వెళ్ళి ఏం చేయలేకపోయాను. చూడండి అలా వీడియోస్ ఎత్తిస్తూ ఉన్నాము. సో ఇలా పొలంలోకి అయితే రమ్మన్నారు. సో నెక్స్ట్ వేరే దారికి అయితే వెళ్తున్నామండి. మా అమ్మ పని అయితే వెళ్ళిపోయింది. సో అక్కడ జామ చెట్టు ఉందండి. సో ఆ చెట్టు దగ్గరికి వెళ్దామని అడుగుతున్నాను మా అమ్మాయిని. సో ఇది పొరక చెట్టు అండి. సో మనం పొరకలో ఓడుస్తాం కదా. సో ఆ చెట్టు ఆ మొదల్లో చూడండి ఎలా ఉందో, అది అంతా క్లీన్ చేసి మనకు అమ్ముతారు. ఇది వెండ పువ్వు చూపించాను కదండి లాస్ట్ టైం వీడియోలో, ఎంత బాగుంది కదా. అదే అండి ఆ వాతావరణం అయితే.
మా అమ్మను హాయ్ చెప్పమంటున్నాను అండి. మా అమ్మాయి కూడా చెప్తుంది చూడండి. సో ఇది ఇప్పుడు మేము ఉన్న భూమిలో ఇవి ఆల్రెడీ ఇంతకుముందు మొక్కజొన్న వేసారండి. సో మొక్కజొన్న వేసి మొత్తం పిల్లలు కాల్చి దొక్కి మళ్ళీ ఏదో పంట వేసారండి. అందుకే పక్కకు జరిగాము. ముందు చుల్లే తర్వాత కనపడింది. అది చూడండి మొక్కలు ఎలా బయటకు వచ్చాయి, ఎంత బాగా వచ్చాయి. మనం తొక్కకూడదు కదని వారకు వచ్చామండి. ముందైతే చూడలేదు, 1 వీక్ కూడా అవ్వలేదు అనుకుంటా అండి అది విత్తనం వేసి. సో ఇవైతే బట్టలకైతే తగులుతాయని అవి ఏం చెట్టో తెలియదు. సో పొలాన్ని పిట్టలు అయితే బాగా తినేస్తున్నాయండి. సో ఆ పిట్టలు వెళ్ళేది వచ్చేది కూడా నేను చూపించాను చూడండి. చెట్టు ఇది వేప చెట్టు అండి. మా చెట్టు బాగుండేది లాస్ట్ టైం, ఎందుకు అంత ఎండిపోయిందండి, ఏమైందో మరి. సో అది వస్తుందో లేదో కూడా తెలియదు, మరి కొట్టేయాల్సిందే. సో పొలంలోకి పిట్టలు వచ్చేది, పిట్టలు పోయేది వీడియో అయితే తీసాను, అది మిస్ అయిపోయింది. సో లాస్ట్లో యాడ్ చేస్తానులేండి. పిట్టలు వరుసతో వెళ్ళి పోయేది, వరుసతో వెళ్ళి తినేది. సో నెక్స్ట్ ఏమైనా ఉన్నిందేమో చూపిస్తాను. సో దీనికన్నా ముందే ఉంటుందండి, అది మరి మిస్ అయిపోయింది, చూస్తాను నేను. పక్కన ఇవి. సో బ్యాగు ఇలా కష్టం అనిపించిందండి, ఎందుకంటే నామైన ఉందండి పొలము. అయినా కానీ భయంగా వెళ్ళిపోయాము. అవసరం లేదని పిల్లలు పెట్టుకుని అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఎప్పుడు ఇలా చేయకండి, నేను చేశానని. ఎవరైనా వీడియో చూసే వాళ్ళైతే అంత అవసరం లేదండి. సో మనం బయట నుంచి ఇలా తీసుకొని రావచ్చు. మా అమ్మ కోసం వెళ్ళామండి. ఎందుకంటే పొలాలలో పందులు, జింకలు ఇలా పురుగులకు భయపడాల్సి వస్తుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి, రిస్క్ తీసుకోకూడదండి. పిల్లలు ఉన్నప్పుడు అయితే మనం ఎవరూ తీసుకోకూడదండి. నార్మల్గా అయినా అవసరం ఉన్నంత వరకే తీసుకోవాలి అలా. సో జామ చెట్టు మరి చిన్నగా ఉన్నాయండి జామ పండ్లు. సో ఒకటైతే దొరికింది. సో చూడండి ఒకటైతే దొరికింది, మరి పెద్దగానే ఉంది. సో అది సో ఇదైతే ఫైన్ అండి. ముందు దోసినది అయితే కొంచెం పచ్చిగా ఉంది, అది మా తమ్ముడు మీన్స్ మా అమ్మాయి అయితే తీసుకుందండి. అవన్నీ చిన్నగా ఉన్నాయండి. మా అమ్మాయికి తినడం రావట్లేదండి. సో అది మొత్తానికైతే గెట్టుకైతే వెళ్ళిపోతున్నాము. కొన్ని అయ్యాయి, కొన్ని అవ్వలేదండి జొన్న. సో ఇలా అయితే గట్టుకు వచ్చేసాం, ఎలాగోలా వచ్చేసాం అనేది చెప్తున్నాము. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చామండి. సో అది లొకేషన్. సో ఒక ఫోన్ అయితే మాట్లాడాము. చూడండి ఇవి జీవాలు అయితే బాగా తింటాయండి, పొట్టేళ్ళు మేకలు, అందుకు చూపించాను.
సో ఇలా జొన్నలు అయ్యేటప్పుడు అలా మనము అవి పిసుకులు అంటారండి, అలా తీసుకొని తింటే అందులో పాలు ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో చిన్నపిల్లలకైతే అస్సలు పెట్టద్దు, పెద్దవాళ్ళకి అస్సలు పెట్టద్దు, మనమైతే తినచ్చు అండి. చూడండి తింటూ ఉన్నాను. సో ఇది ముక్కరాయి చెట్టు అంటారండి. సో చాలా క్యూట్గా ఉంటుంది, చిన్న చెట్టే ఉంది, పెద్ద చెట్టు అయితే చాలా బాగుంటుందండి. సో మా అమ్మ అయితే ఫన్నీగా ఒక షార్ట్ అయితే కూడా తీసాను. సో ఇలా కూర్చుంటూ ఉన్నాను, మా అమ్మ కోసం. మా అమ్మ అన్ని కోస్తుందండి, అనపకాయలు అవి ఇవి కందికాయలు అండి. సో నేరేడు పండ్ల చెట్టు అండి, మా చేను గట్టినైతే వేసుకున్నాము. సో మా అమ్మాయి చూడండి, అమ్మగారు అన్నీ కోసుకొచ్చింది పాపం. మమ్మల్ని కూడా రమ్మనిందండి. సో మా అమ్మాయి ఉందని నేల అయితే వెళ్ళలేదు. చూడండి నేరేడు పండ్ల చెట్టు ఆకులు అయితే ఎలా ఉన్నాయో, మామిడి ఆకులు లెక్క లేవు. సో మొత్తానికైతే పని అయిపోయింది, వెళ్తూ ఉన్నాము ఇంకా రిటర్న్. నేరేడు పళ్ళ ఆకులు చూపిస్తున్నాను. సో ముక్కరాయి చెట్టు చూడండి బాగాలేదు. సో చూడండి వ్యూ అయితే, సో అదే అండి వ్యూ అయితే. పిచ్చి చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. సో ఇక్కడైతే కొంచెం వాటర్ వచ్చాయండి, పక్కన కాలువ ఉండడం వల్ల. సో అంతవరకు అయితే పంట ఉందండి. సో ఇక్కడైతే ఫ్రీగానే ఉన్నాయి. చూడండి ఇది ముడుచుకునే చెట్టు, అలా తగిలితే ముడుచుకుంటుంది చూడండి. సో అది ఒక 2 చెట్లే ఉన్నాయండి, ఎలాగోలా దొరికాయి అనుకున్నాను, దొరకదా లేదండి. సో పొలంలో అయితే చూడలేకపోయి, చూశారు కదా పొలం ఎలా ఉందో, చూడండి ఎలా ముడుచుకుంటుందో. సో అత్తర పిత్తర చెట్టు ఏదో అంటారండి, మొత్తానికైతే సౌందర్య మొక్క అయితే అంటారు. సో మా అమ్మాయి కూడా ట్రై చేస్తుంది చూడండి. సో అదండి ఇక్కడైతే వాటర్గా ఉంది అంత మొత్తం. సో అక్కడ కాలువ చూపిస్తానులేండి, సో ఎక్కడి నుంచి వాటర్ వచ్చాయి, ఎందుకు అలా ఉందని. సో అలా వెళ్తూ ఉంటే తడిగా ఉందండి, కాళ్ళకు బొడ్ద అయితే అవుతుంది. సో అందుకే వెనకైతే వచ్చేసాము, మీకు చూపిద్దామని వెళ్ళామండి. సో బొడ్ద అవుతూ ఉంటే మళ్ళీ వెనకైతే వచ్చాము. చూడండి ఎంత ప్లేస్ వేస్ట్ అయిపోయిందో. సో మన ఒక పొలం ఉందంటే అన్నీ చూసుకోవాలి, అందులో వాటర్ వస్తున్నాయి, వాటర్ దొరుకుతాయా, సో పక్క చేలు ఎలా ఉన్నాయి ఏంటి అని అన్నీ చూసుకోవాలండి, అప్పుడే మన పంట ఇంటికి వస్తుంది. సో వేసాం వెళ్ళామంటే అయితే రాదండి. సో కొంగలో మేము పోతుంటే వెళ్తూ ఉన్నాయండి, అక్కడ కాలం ఉంది, అది నెక్స్ట్ టైం చూపిస్తానులేండి. ఇంతకుముందు చూపించాను అనుకుంటా, లేదులేండి ఆ కాలువ అయితే చూపించలేదు, జస్ట్ అక్కడ ఒక వీడియో అయితే తీసుకున్నాను. సో రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మా అమ్మ కూర్చుందండి, మేము ఇలా వచ్చామని, వీళ్ళు వెళ్తే రారు, వీడియోలు తీసుకుంటూ ఉంటారని. సో అది ఓవరాల్గా అయితే అక్కడ వ్యూ అయితే చూపిస్తున్నాను మీకు, మొత్తం మా పొలం దగ్గర వ్యూ ఎలా ఉంటుందో. సో ఈ కాలం మొత్తం పచ్చగానే ఉంటుందిలేండి. సో అది ఎంత చేసినా మనకు కనివి తీరదులేండి. సో అదండి నా మొత్తానికైతే పోవడానికి రెడీ అవుతూ ఉన్నాము. సో ఇప్పుడు వచ్చిన దారి కాకుండా నెక్స్ట్ దారి అయితే వెళ్తున్నాము. మాకు ఇవి వెళ్దాం రమ్మ చూసేద్దామంటే నేను ఎందుకు పిలిచడానికి పోతున్నానండి. అక్కడ కొంగలు ఉన్నాయంటే వెళ్దాం రామ్మ అంటుంది, నేను వద్దు రమ్మ లేట్ అవుతుందని వస్తూ ఉన్నాను. మా అమ్మగారు తీస్తున్నారండి వీడియో. బాయ్ చెప్పంటే యూట్యూబ్లో చెప్పండి ఏదైనా చెప్తాను. చూడండి ఒక కాలువ అయితే దాటేసాము 2వ దారికి. సో దాటుకొని అయితే వెళ్తూ ఉన్నాము. సో ఇది నువ్వుల పంట అండి, వేరే వాళ్ళది, మాది పక్క చేల వాళ్ళది. సో ఇది నువ్వుల పంట అండి, మా తమ్ముని వాళ్ళ చేలో. సో పాట అయితే పాడుతున్నాను, చుక్కల తోటలో ఎక్కడనో అనే పాట. సో అది కూడా షార్ట్ పెడతానులేండి చూడండి. నెక్స్ట్ కంది చేను అండి, కందికాయలు అయితే అవ్వలేదు. సో వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా. పంటలు అండి ఈరోజు. సో నెక్స్ట్ దారికి అయితే వెళ్ళిపోతున్నాము. మా అమ్మగారు పాపం నన్ను మోయమన్నారండి. సో ఈ వీడియో తీయడం పాపను మోయడం అవ్వదు కదా, సో తను తీసుకెళ్తుంది, ఏం బరువు లేదులేండి. సో ఇక్కడైతే కొంచెం బీడుదారండి, బీడుదారులు అయితే నడవాలి, చూసుకొని నడవాలండి.
చూడండి ఎలా ఉందో. లాస్ట్ టైం ఎండాకాలము చాలా క్లీన్గా ఉండిందండి, మరి ఎందుకు ఇలా అయిపోయింది. మా అమ్మ ధైర్యంగానే వెళ్తుందండి. సో మేము చూసుకొని అయితే వెళ్తున్నాము. ఆ ఫోన్ పాడవద్దు, నేను భయపడకూడదు, మెయిన్ ఫోన్ పాడవకూడదండి. చూడండి ఎలా ఉందో, కివి భయపడకూడదు మీన్స్ మా అమ్మాయి గారు. చూడండి అసలు వాటర్ ఎలా ఉందో, అక్కడ వాటర్ లేకపోతే అటే వెళ్ళేదాం, డైరెక్ట్ దారి అయితే ఉంది. సో అది లేకపోవడం వల్ల అయితే ఇలా అయితే వెళ్తూ ఉన్నామండి. సో అదండి, ఇది మొత్తానికైతే వెళ్ళిపోతూ ఉన్నాం ఇంకా. చూడండి దారి ఎలా ఉందో, అన్ని కంప చెట్లే అండి. సో అదే మీరేం భయపడకండి, అన్ని పక్కన పంట పొలాలు ఉన్నాయి. సో ఏంటి ఇలాంటి దారిలో వెళ్తే మీరు చూసి మరీ భయపడకండి. సో సేఫ్టీగానే ఉందిలేండి. సో ఒంటరిగా అయితే వెళ్ళకూడదు. సో నేను మా అమ్మాయి ఉంది కదండి. సో చూడండి హైవే కనపడుతుంది, అయిపోయా. మా అమ్మాయికి బాగా నిద్ర వస్తుందండి, పాపం చాలా కవర్ చేస్తుంది. ఇంటికి వెళ్తా అని పడుకోబెట్టాలి. అన్నం తింటా అంటే స్నాక్స్ అన్నీ తిన్నాను. చూడండి ఆ పూలు అయితే సో అల్లుకునేది మొత్తం పింక్ కలర్, చాలా బాగుందండి అది. అలా ఏదో అంటారండి చిన్నప్పుడు. సో శివుని చెట్టు అంటారండి, శంఖం చెట్టు చూపిస్తాను చూడండి. తెల్ల పూలు ఇవి మనము కార్తీక కళలది మనం పుట్ట చేసుకుంటాం కదండి. అలా స్నానాలు చేసేటప్పుడు కార్తీక స్నానాలు అప్పుడైతే పుట్ట మీద అయితే వేసుకోవచ్చండి. సో వాటర్ చూడండి ఎలా ఉన్నాయి, అక్కడ చిన్న కాలువ లెక్క ఉన్నది. సో హైవేకి అయితే ఎక్కిస్తాము, అమ్మయ్య అనుకున్నామండి. సో హైవే పైన జాగ్రత్త వెళ్ళాలండి, మనం నీట్గా వెళ్తేనే ఎదుటి వాళ్ళు రారు. సో చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇలా అయితే పొద్దున అయితే అలా మీన్స్ వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళలేదు కదా. సో ఇలా కాదు కదా వెళ్ళాల్సింది, అటు సైడ్ కదా వెళ్ళాల్సింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అటు సైడ్ అయితే చేంజ్ అవుతుంది. చూడండి ఇది ఇంకొక బ్రిడ్జి, కొత్త హైవేకి. వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఎప్పటి నుంచో కొంచెం తగ్గు ఉండిందండి పాత రోడ్డుకి ఇది. సో అందుకే అలా కనెక్షన్ అయితే పెట్టారు. సో ఇది చూడండి షోకేస్ సెట్ ఎంత బాగా పడిందో. సో పొద్దునైతే ఈ దారి అయితే వెళ్ళాం కొడుతుంది కదండి. సో అది సో మొత్తానికైతే నిమ్మ తోట ఉంది మా ఊరి దగ్గర, చూపిస్తానండి ఇంకోసారి వీడియో చేస్తానండి నిమ్మ తోట గురించి కూడా. సో అదండి ఈరోజు వీడియో. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. సో నేను తోచినంత ఇచ్చానండి, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, ఇంక ఇలా కాదు నాకు సజెషన్ అయితే ఇవ్వండి, నేను పాజిటివ్గానే తీసుకుంటానులేండి. సో మొత్తానికైతే మా రోడ్డుకి అయితే వచ్చేసాము. సో అదండి ఇది మొత్తానికైతే. సో చూడండి వీడియో కొంచెం మరీ లేట్గా వచ్చింది. సో యాక్చువల్గా అయితే ఇది ముందే రావాలి. సో నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను చూడండి. మళ్ళీ రిటర్న్లో మా ఎయిర్ అండి. సో రిటర్న్లో సో యాక్చువల్గా ఇంత ముందే రావాలండి. బ్రిటిష్ వాళ్ళు కట్టినదంట చూడండి, ఎంత పచ్చగా ఉందో మొత్తం. సో దాటేసా మొత్తానికైతే. సో కప్పుకున్నారండి, వర్షం అయితే పడింది నిజంగానే 2 తర్వాత అలా. సో ఇప్పుడు అరౌండ్ 1 o'clock అలా అయిపోయిందండి.
చూడండి మొత్తానికైతే ఎద్దుల బండి అయితే చూపిస్తాను, ఎద్దులు చూపించలేకపోయాను. సో మా ఫ్రెండ్ అండి. సో మొత్తానికైతే మా ఇంటికైతే వచ్చేసాము ఫైనల్గా. అమ్మ అనిపించింది, బాగా చెమటలు పట్టాయండి. మా అమ్మాయిని పెట్టుకొని చూడండి, వాములు, గడ్డి వాములు, కంప చెట్లు, చెత్త, కోళ్ళు, దిబ్బలు, ఇల్లులు, పూల చెట్లు, అన్నీ ఎంత బాగున్నాయి చూడండి. సో అదే పూల మొక్కలు ఎంత బాగా వేసుకున్నాయి. సో మా ప్లేస్కి అయితే వచ్చేసాము. కళాలు అంటారండి అక్కడ. సో అదే ముచ్చుకలు చూడండి, ఒక్కొక్క పిల్లవి ఎంత బాగా ఆడుకుంటున్నాయో, మీన్స్ ఎంత ఒక్కొక్కవి. సో అదే మొత్తానికైతే ఇలా వచ్చేసాము ఇంటికైతే. సో ఫస్ట్ టైం మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ద బటన్, మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. వీడియో ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇవి పొరక చెట్లు అంటారని ఈ వీడియో అయితే చేస్తానులేండి. చూడండి ఎద్దు అన్నీ. సో అదే అయితే ఈరోజు వీడియో. చాలా బాయ్ అందరికీ. సో గుడ్ నైట్ అందరికీ. వీడియో అయితే చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్.